వెరీ సూన్ ఇండియా మళ్ళీ అమెరికా కాళ్ళ దగ్గరికి వస్తుంది, వచ్చి క్షమాపణ అడుగుతుంది. ఆ తర్వాత మోడీ వచ్చి ట్రంప్తో ఇప్పుడు మేము మీరు ఏది చెబితే అది చేయడానికి సిద్ధంగా ఉన్నాము అని లొంగిపోతాడు. ఆ తర్వాత మోడీని ఏం చెయ్యాలో ట్రంప్ డిసైడ్ చేస్తాడు. ఈ మాటలు వింటేనే రక్తం మరిగిపోతుంది కదూ. అయితే ఈ తలపొగరు మాటలు మాట్లాడింది ఎవరో తెలుసా? ట్రంప్కి బాగా సన్నిహితుడు, ప్రజెంట్ అమెరికా కామర్స్ సెక్రటరీ అయిన లుట్నిక్. నిజం చెప్తున్నాను, చరిత్రలో ఎంతోమంది రాజులు రాజ్యాలు వచ్చాయి, ఈ ప్రపంచాన్ని ఏలాయి అండ్ మళ్ళీ మట్టిలో కలిసిపోయాయి. అయితే మ్యాక్సిమం రాజులు వాళ్ళ రాజ్యం కుప్పకూలే ముందు ఇదిగో ఇలాగే తలపొగరు, యారోగెన్స్ చూపేవారు. వాళ్ళలో ఉన్న ఆ యారోగెన్సే వాళ్ళ పతనానికి కారణమైంది. ప్రజెంట్ అమెరికా పరిస్థితి నాకు అలాగే కనిపిస్తుంది. వీడు మాట్లాడిన మాటలు వింటుంటే ఖచ్చితంగా ఇండియా అమెరికాకు ఒక గట్టి సమాధానం ఇవ్వాలి, ఒక స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వాల్సిందే. అప్పుడే అధికార మదంతో ఉన్న ఈ ముసలోడికి, హోల్ అమెరికాకి మన ఇండియా పవర్ ఏంటో తెలుస్తుంది. ఒకసారి వీడు మన ఇండియా గురించి ఎంత పొగరుగా మాట్లాడాడో మీరే చూడండి. So I think what happens is it's all bravado because you think it feels good to fight with the biggest client in the world. But eventually, your businesses are going to say, you've got to stop this and go make your deal with America. So I think, yes, in a month or 2 months, I think India is going to be at the table and they're going to say they're sorry and they're going to try to make a deal with Donald Trump. And it will be on Donald Trump's desk how he wants to deal with Modi. And we leave that to him. That's why he's the president. ఇది అమెరికా నుంచి ఇప్పటి వరకు వచ్చిన మోస్ట్ అగ్రెసివ్ స్టేట్మెంట్. నాకు తెలిసి ఇప్పటి వరకు ఏ దేశం కూడా మన ఇండియా గురించి ఇంత తక్కువ చేసి మాట్లాడలేదు. ఇండియా వచ్చి అమెరికాకు సారీ చెప్తుంది. ఆ తర్వాత మోడీని ఏం చేయాలో ట్రంప్ డిసైడ్ చేస్తాడు అంట. ప్రజెంట్ అమెరికన్స్కి, ఎస్పెషల్లీ ఈ ట్రంప్ గారిని సపోర్ట్ చేసే వాళ్లకు మామూలు తలపొగరు లేదు. వీళ్ళ అహంకారం ఏమిటంటే ప్రపంచం మొత్తంలో మాదే పవర్ఫుల్ కంట్రీ, మేమే ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్నాము అనే ఫీలింగ్లో వీళ్ళు ఉంటారు. వెస్ట్ కంట్రీస్కి ఉన్న ఈ బలుపు తలపొగరు చూసే నాకు చైనా అంటే ఇష్టం లేకున్నా ఆ దేశం పైన రెస్పెక్ట్ పెరుగుతుంది. చైనా మనలాగే అవమానాలు పడి అన్నీ భరించి ఇప్పుడు అమెరికాను తలదన్నే స్థాయికి ఎదిగింది. మీరు గమనించండి, ఈ లుచ్చాగాళ్ళు మన ఇండియా కంటే ఎక్కువగా రష్యా నుంచి ఆయిల్ కొంటున్న చైనా గురించి ఒక్క స్టేట్మెంట్ ఇవ్వరు. ఎందుకో తెలుసా? ఎందుకంటే చైనా మనలాగా వీళ్ళ మాటల్ని పడదు. చైనా వీళ్లకు తగ్గట్టుగా స్ట్రాంగ్ రీప్లై ఇస్తుంది. ఉదాహరణకి చెప్తున్నాను, అమెరికా మన పైన స్టార్టింగ్లో 25% టారిఫ్ వేసింది, మనం ఏం మాట్లాడలేదు. తర్వాత 50% వేసింది, అయినా కూడా మనం అమెరికాకు ఎటువంటి రీప్లై ఇవ్వకుండా కామ్గా ఉన్నాము. కానీ చైనా విషయానికి వస్తే ట్రంప్ గాడు వచ్చిన తర్వాత మొదటగా వీడు చైనా పైన 20% టారిఫ్ వేశాడు. దానికి చైనా అమెరికా పైన రిటర్న్లో 15% టారిఫ్ వేసింది. దానికి రెస్పాన్స్గా ట్రంప్ చైనా పైన 54% టారిఫ్ వేశాడు. మళ్ళీ చైనా దీనికి రెస్పాండ్ అవుతూ 34% టారిఫ్ వేసింది. చివరగా ట్రంప్కు తిక్కలేసి 145% టారిఫ్ వేశాడు. చైనా అమెరికాకు ఇసుమంతా కూడా భయపడదు. అందుకే చైనా అమెరికా పైన 125% టారిఫ్ వేసింది. అమెరికా చైనా పైన టారిఫ్ వేస్తే నష్టపోయేది అమెరికా ప్రజలే. అందుకే ఈ ట్రంప్ గాడు చివరికి తోక ముడిచి 145% ఉన్న టారిఫ్ని 30%కి తగ్గించాడు. ఇది చూసి చైనా కూడా 10%కి తగ్గించింది. చూసారా? ఒక దేశం పవర్ఫుల్గా ఉంటే, అక్కడి ప్రజలంతా ఒక యూనిటీగా ఉంటే అమెరికానే కాదు వాళ్ళ బాబు దిగొచ్చినా ఎదురించవచ్చు. చైనా అలా చేసి గెలిచింది. ఇప్పుడు మన ఇండియా కూడా అమెరికాను ఎదిరించే సమయం వచ్చింది. ఎందుకంటే ప్రతిరోజు ఎవడో ఒకడు వైట్ హౌస్లో పదవిలో ఉన్నోడు ఇండియా గురించి నోటుకొచ్చినట్టుగా వాగుతున్నాడు. ఈ ట్రంప్ చేసే అడ్డగోలు స్టేట్మెంట్స్ని మనం వినలేకపోతున్నాం. అలాంటిది వీడి కింద ఉన్న గొట్టంగాళ్ళు కూడా నోటికొచ్చినట్టుగా వాగితే సహించడం కరెక్ట్ కాదు. ఇండియా అమెరికాకు ఒక స్ట్రాంగ్ రియాక్షన్ ఇవ్వాల్సిందే. ఎందుకంటే మనం ఎక్కువ మంచితనాన్ని చూపిస్తే కొన్నిసార్లు మన మంచితనం మన చేతకనితనంగా మారుతుంది. నేను మీకు నా వీడియోస్లో ప్రతిసారి చెప్తూనే ఉన్నాను, ఈ డొనాల్డ్ ట్రంప్ మన ఇండియా పైన వాడికి తోచినంతగా టారిఫ్ వేసి చెప్పేది ఏమిటంటే ఇండియా రష్యా నుంచి ఆయిల్ కొంటుంది, అలాగే ఇండియా మా అమెరికన్ మార్కెట్ నుంచి భారీగా డబ్బు సంపాదిస్తుంది. అమెరికా ఇండియాతో ట్రేడ్ చేసినప్పుడు మేము డెఫిసిట్లో ఉంటున్నాము. అంటే ఇండియా అమెరికా బిజినెస్ జరిగినప్పుడు ఆ బిజినెస్లో ఇండియానే అమెరికా కంటే ఎక్కువగా సంపాదిస్తుంది.
దాదాపు $45 బిలియన్ ఎక్కువగా ఇండియా సంపాదిస్తుంది అని వీడు చెప్తున్నాడు. కానీ అది నిజం కాదు. మీరు ఈ విషయాన్ని తెలుసుకోవాలి, జాగ్రత్తగా వినండి. ఈ ట్రంప్ గాడు ఇండియా అమెరికా ట్రేడ్ అనగానే కేవలం గూడ్స్ని మాత్రమే కన్సిడర్ చేస్తాడు. కానీ ట్రేడ్ అంటే కేవలం ఇండియా నుంచి వెళ్ళే వస్తువులు, అమెరికా నుంచి వచ్చే వస్తువులు మాత్రమే కాదు, సర్వీసెస్ కూడా వస్తాయి. ఐటీ సర్వీసులు, కన్సల్టింగ్లు, సాఫ్ట్వేర్లు, ఈవెన్ ఆన్లైన్ సర్వీసులు కూడా వస్తాయి. ఉదాహరణకి ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ ఇదంతా కూడా అమెరికా నుంచి మనకు వచ్చే సర్వీసెసే కదా. అమెరికన్ కంపెనీస్ మన జనాభా నుంచి ఈ సర్వీసెస్ ద్వారా కూడా డబ్బులు సంపాదిస్తున్నాయి. కానీ దాన్ని డొనాల్డ్ ట్రంప్ కన్సిడర్ చేయట్లేదు. మరి వీడు తెలియక చేయట్లేదా, కావాలని దాన్ని రివీల్ చేయట్లేదా మనకు తెలియదు. ఒకసారి ఇక్కడ కనిపిస్తున్న ఈ టేబుల్ని చూడండి. గూడ్స్ విషయంలో మన ఇండియా అమెరికా నుంచి $87 బిలియన్ సంపాదిస్తుంటే అదే అమెరికా మన ఇండియా నుంచి $41 బిలియన్ సంపాదిస్తుంది. ఈ రెండింటిని కంపేర్ చేస్తే ఇండియా $46 బిలియన్ ఎక్కువగా సంపాదిస్తుంది. అంటే గూడ్స్ విషయంలో అమెరికా డెఫిసిట్లో ఉంది. కానీ రెండు దేశాల మధ్య ట్రేడ్ అంటే కేవలం గూడ్స్ మాత్రమే కాదు, సర్వీసెస్, ఐటీ సర్వీసెస్ అండ్ కన్సల్టింగ్ చూస్తే ఇండియా అమెరికన్ మార్కెట్ నుంచి $41.6 బిలియన్ సంపాదిస్తుంటే అదే అమెరికా మన దగ్గర నుంచి $41.8 బిలియన్ సంపాదిస్తుంది. దీన్ని ఆల్మోస్ట్ ఈక్వల్ అనుకోవచ్చు. రెండు దేశాలు సరి సమానంగా సంపాదిస్తున్నాయి, ఎవరికి పెద్దగా లాస్ లేదు. ఇక అసలు ట్విస్ట్ ఇక్కడ మొదలవుతుంది. కంపెనీల రెవెన్యూ అంటే ఇక్కడ మన ఇండియాలో మనం ఉపయోగించే అమెరికన్ సోషల్ మీడియా కంపెనీస్ అన్నీ ఇంక్లూడ్ అవుతాయి. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ ఇంకా వందల వేల వెబ్సైట్లు ఉన్నాయి. మన కంపెనీలు అమెరికన్ మార్కెట్ నుంచి $40 బిలియన్ సంపాదిస్తుంటే అమెరికా మన దగ్గర నుంచి $81 బిలియన్ సంపాదిస్తుంది. మనకన్నా $41 బిలియన్ ఎక్కువగా సంపాదిస్తుంది. అంటే ఈ సర్వీసులో మన ఇండియా డెఫిసిట్లో ఉంది. ఈ విషయం ఈ ట్రంప్ గాడికి ఎందుకు అర్థం కావట్లేదు? వీడికి అర్థం కావట్లేదా లేదా వీడికి తెలియదా? ఇది ఒక మిస్టరీ. ఎందుకంటే ఈ నంబర్ చూస్తే ట్రంప్ హ్యాపీ అయిపోతాడు. అరే నిజంగా మనమే ఇండియాతో బిజినెస్ చేసి ఎక్కువగా సంపాదిస్తున్నాం కదా అని రియలైజ్ అవుతాడు. దాంతో వీడు మనపైన వేసిన టారిఫ్స్ అన్నిటిని తొలగించే అవకాశం ఉంది. మళ్ళీ ఇండియా అమెరికా రిలేషన్స్ నార్మల్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడితోనే అయిపోలేదు. స్టూడెంట్స్ విషయానికి వస్తే మన ఇండియా నుంచి ప్రతి సంవత్సరం 1000 మంది స్టూడెంట్స్ అమెరికాకు వెళ్తారు. అమెరికా నుంచి మన ఇండియాకు నాకు తెలిసి ఎవరు రారు అనుకుంటున్నాను, ఎందుకంటే దానికి సంబంధించిన డేటా లేదు. సో మన స్టూడెంట్స్ అమెరికాకు వెళ్ళి అమెరికన్ ఎకానమీలో ప్రతి సంవత్సరం $13 బిలియన్ యాడ్ చేస్తారు. ఆ తర్వాత డిజిటల్ ఐపీ ఇన్వెస్ట్మెంట్ ద్వారా $20 బిలియన్ అమెరికా సంపాదిస్తుంది. ఆ తర్వాత మనం కొనే డిఫెన్స్ ఎక్విప్మెంట్ ద్వారా అమెరికా $2 బిలియన్ సంపాదిస్తుంది. చివరగా రెమిటెన్స్ అంటే మన ఇండియన్స్ అమెరికాకు వెళ్ళి సంపాదించి తిరిగి పంపే డబ్బు. ఇది ఇండియాకు $27 బిలియన్ వస్తున్నాయి, అమెరికాకు 0. ఎందుకంటే అమెరికన్స్ మన ఇండియాకు వచ్చి ఇక్కడ సంపాదించాలి అనుకోరు కదా. ఈ మొత్తాన్ని మీరు క్యాలిక్యులేట్ చేస్తే మన ఇండియా అమెరికా నుంచి సంపాదించేది $196 బిలియన్. అదే అమెరికా మన ఇండియా నుంచి సంపాదించేది $199 బిలియన్. అంటే అమెరికా మనకంటే ప్రతి సంవత్సరం $3 బిలియన్ ఎక్కువగా సంపాదిస్తుంది. అంటే ఇక్కడ డెఫిసిట్లో ఉంది అమెరికా కాదు, మన ఇండియా. కానీ ఈ ట్రంప్ గాడు ప్రతిసారి ఇండియా అమెరికన్ వస్తువులపైన చాలా ఎక్కువగా టారిఫ్ వేస్తుంది. ఇండియా మన అమెరికన్ మార్కెట్లో ఎక్కువగా సంపాదించేస్తుంది, మనమే $40 బిలియన్ డెఫిసిట్లో ఉన్నాము అని చెప్తున్నాడు. కానీ అది నిజం కాదు. ఈ విషయం వీడికి ఎవడైనా అర్థమయ్యేలా చెప్తే బాగుంటుంది. లేదా వీడు తెలిసే కావాలని ఇండియాని టార్గెట్ చేస్తున్నాడా? ఓవరాల్గా ఇక్కడ కన్క్లూజన్ ఏమిటంటే అమెరికన్ బిజినెస్ మ్యాన్లు, అమెరికన్ కంపెనీలు మన ఇండియా ద్వారా మన ఇండియన్ ప్రజల నుంచి ప్రతి సంవత్సరం బిలియన్స్ ఆఫ్ డాలర్స్ సంపాదిస్తున్నారు. మన దగ్గర నుంచి డబ్బు సంపాదించి వీళ్ళు మనకే నీతులు చెప్తున్నారు. ఈ లుచ్చాగాడు ఇండియా అమెరికా కాళ్ళ దగ్గరకు వచ్చి సారీ చెప్పాలి అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. వీళ్ళకు ఎంత తలపొగరు చూడండి. అందుకే మన ఇండియా ఖచ్చితంగా అమెరికాకు ఒక స్ట్రాంగ్ రియాక్షన్ ఇవ్వాల్సిందే. ఇండియా అమెరికా మధ్య ఉన్న మేజర్ అగ్రిమెంట్స్ నుంచి ఏదో ఒక అగ్రిమెంట్లో ఇండియా వెనక్కి తగ్గాలి. అప్పుడు కానీ ఈ ట్రంప్కి మన ఇండియా ఎంత స్ట్రాంగ్గా ఉంది, సెల్ఫ్ రెస్పెక్ట్, సోవర్నిటీ విషయంలో మనం ఎంత సీరియస్గా ఉన్నామో అర్థమవుతుంది. అమెరికా లిటరల్లీ ఇతర దేశాల్ని అండ్ మన ఇండియాను బుల్లి చేస్తుంది.
ఇండియా ఎక్కడ ఆయిల్ కొనాలి, ఇండియా ఎవరితో ఎటువంటి రిలేషన్ పెట్టుకోవాలి అని చెప్పడానికి ఈ గొట్టంగాలు ఎవరు? ఇక్కడ షాకింగ్ విషయం ఏమిటంటే ఈ అమెరికా మన ఇండియాను బ్రిక్స్ నుంచి కూడా మీరు బయటకు వచ్చేయాలి అని చెప్తుంది. వీళ్ళు స్టార్టింగ్లో కేవలం రష్యన్ ఆయిల్ మాత్రమే ప్రాబ్లం అని చెప్పారు. ఆ తర్వాత ఒక్కొక్కటిగా చెప్పుకుంటూ చివరికి ఇండియా సరెండర్ కావాల్సిందే అని మనల్ని డిక్టేట్ చేస్తున్నారు. ఈ ట్రంప్ గాడు ఎక్స్పెక్ట్ చేసేది ఏమిటంటే ఎలాగైతే యూరోపియన్ దేశాల లీడర్లు ఒక్క కాల్తో పరిగెత్తుకుంటూ వచ్చి వైట్ హౌస్లో కూర్చున్నారో వీళ్ళలాగే వీళ్ళ పక్కన మోడీ కూడా కుర్చీ వేసుకొని కూర్చోవాలి. ట్రంప్ ముందు మోడీ కూడా తల వంచాలి అనేది వీళ్ళ మేజర్ ఎజెండాలాగా కనిపిస్తుంది. ఒకసారి ఈ లుచ్చాగాడు మన ఇండియా గురించి ఎంత పొగరుగా మాట్లాడాడో చూడండి. India doesn't yet want to open their market, stop buying Russian oil, right? And stop being a part of BRICS, right? They're the vowel between Russia and China. If that's who you want to be, go be it. But either support the dollar, support the United States of America, support your biggest client, who is the American consumer, or I guess you're going to pay a 50% tariff, and let's see how long this lasts. ఇండియా మీ మార్కెట్ని మా కోసం ఓపెన్ చేయండి, బ్రిక్స్ నుంచి బయటకు వచ్చేయండి. చైనా రష్యాతో మీకు ఫ్రెండ్షిప్ ఏంటి, దాన్ని ఆపేయండి. సపోర్ట్ అమెరికన్ డాలర్, సపోర్ట్ అమెరికా అంటున్నాడు. మనం ఏం చేయాలో చెప్పడానికి అసలు వీడెవడు? మనం రష్యాతో ఫ్రెండ్షిప్ చేస్తున్నామా, చైనాతో ఫ్రెండ్షిప్ చేస్తున్నామా, ఎక్కడి నుంచి ఆయిల్ కొంటున్నాము, ఇదంతా వీళ్ళకెందుకు? ఒక స్వాతంత్ర దేశమైన భారత్ తన దేశ ప్రజల ఇంట్రెస్ట్కి తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకుంటుంది. అంతేగాని ఎవడో గొట్టంగాడు మధ్యలో వచ్చి ఇలా చేయండి అలా చేయండి మీరు ఈ పని చేయకూడదు అంటే మనం ఒప్పుకోము. ఆ గొట్టంగాడు అమెరికా ప్రెసిడెంట్ అయినా సరే. నాకు తెలిసి ట్రంప్ మన ఇండియా పైన ఇంకా మరిన్ని శాంక్షన్లు టారిఫ్లు వేయడానికి ప్రిపేర్ అవుతున్నాడు. మన ఇండియా కూడా వీడికి భయపడకుండా వీడి టారిఫ్లను తట్టుకునేలాగా ఆల్రెడీ ప్లాన్స్ని స్టార్ట్ చేసింది. అందులో భాగంగానే జిఎస్టీ రేట్లు భారీగా తగ్గించింది. ఈ విషయాన్ని అమెరికా కూడా గమనించింది. ఈ ట్రంప్ మన ఇండియా పైన ఇలాగే కంటిన్యూగా 50% టారిఫ్ వేసి ఇండియాను దూరం చేసుకోలేడు. దాన్ని అమెరికా అఫోర్డ్ చేయలేదు. ఎందుకంటే అమెరికాకు ఇండియా అవసరం ఖచ్చితంగా ఉంటుంది. ఇక మన ఇండియా ట్రంప్ టారిఫ్ని ఇంకా ఎన్ని రోజులు భరిస్తుందో వెయిట్ చేయాలి. నేను మీకు స్టార్టింగ్లో చెప్పినట్టు అమెరికా చైనాను టార్గెట్ చేసి టారిఫ్ వేసిన వెంటనే చైనా సేమ్ లెవెల్లో అంతే స్ట్రాంగ్గా రియాక్ట్ అయింది. అప్పుడు ఈ ముసలోడు వెనక్కి తగ్గాడు. కానీ ఇండియా మంచితనంతోనో లేదా ఏదైనా ప్లాన్ చేసో కామ్గా ఉంది. బట్ మనల్ని టార్గెట్ చేసే వారిని మనం తిరిగి టార్గెట్ చేయలేకపోతే దాన్ని వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకొని మనల్ని ఇంకా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. అతి మంచితనం కొన్నిసార్లు చేతకానితనంగా మారుతుంది. ఇండియా త్వరలోనే స్ట్రాంగ్గా రియాక్ట్ అయితే బాగుంటుంది. అయితే మన ఇండియా ఎలా రియాక్ట్ అయితే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది? మనం కూడా ఇండియాలోకి వచ్చే అమెరికన్ వస్తువులపైన టారిఫ్ వేద్దామా? ఇండియాలో ఆపరేట్ అవుతున్న పెద్ద పెద్ద అమెరికన్ కంపెనీస్ పైన రెస్ట్రిక్షన్లు పెడదామా? లేదా భారతీయులంతా కలిసి మనమంతా కలిసి అమెరికన్ వస్తువుల్ని బైకట్ చేద్దామా? ఎందుకంటే గవర్నమెంట్ లెవెల్లో గొడవలు ఒక సైడ్ జరుగుతుంటే దేశ ప్రజలంతా ఒక్కటై అమెరికన్ వస్తువుల్ని మేము కొనము. ఉదాహరణకి ఈ కేఎఫ్సీలు, మెక్డొనాల్డ్స్, కోకాకోలాలు, సోషల్ మీడియా యాప్లు మేము బ్యాన్ చేస్తాము అని గట్టిగా డిసైడ్ అయ్యి ఆ విధంగా మనం ముందుకు సాగితే మోడీ గారు ఏది చేయాల్సిన అవసరం లేదు. ప్రజలంతా యునైట్ అయ్యి ఇది చేయగలిగితే ట్రంపే పరిగెత్తుకుంటూ మన ఇండియాకు వచ్చి మన భారతీయుల ముందు మోకరిల్లుతాడు. అందులో డౌటే లేదు. కానీ మన బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏమిటంటే మన భారతీయుల్లో యూనిటీ లేదు. మీరు నమ్మరు, ట్రంప్ మన ఇండియన్ మార్కెట్ని, ఇండియాను ఇంతగా ఇబ్బంది పెడుతున్నా ట్రంప్ చేసేదే కరెక్ట్ అని చెప్పే పెద్ద పెద్ద రాజకీయ నాయకులు మన దేశంలో ఉన్నారు. ట్రంప్ ఏది చేసినా, చైనా ఏది చేసినా కరెక్ట్ అంటూ చప్పట్లు కొడుతూ మోడీ మంచి చేసినా క్రిటిసైజ్ చేసే జర్నలిస్టులు, యూట్యూబర్లు, రాజకీయ నాయకులు, యాక్టివిస్టులు మన దేశంలో వేల మంది కాదు లక్షల మంది ఉన్నారు. ఇలాంటి చీడ పురుగులు ఉన్నప్పుడు మన దేశంలో యూనిటీ రావడం చాలా కష్టం. బట్ స్టిల్ నాకు రెగ్యులర్గా వచ్చే కామెంట్లు, మెసేజ్లు చూసి దేశభక్తులు మన దేశంలో ఇంకా చాలామంది ఉన్నారు. భారత్ కోసం దేనికైనా సిద్ధపడే అసలైన దేశభక్తులు ఇంకా చాలామంది ఉన్నారు అనే ఆశ, నమ్మకం కలుగుతూ ఉంటుంది. అందుకే ఈ వీడియో చూస్తున్న భారతీయులు, నిజమైన దేశభక్తులందరికీ చెప్తున్నాను, ఈ కష్టకాలంలో ఇండియాకు తోడుగా ఉండండి.
మన దేశానికి అగెన్స్ట్గా మాట్లాడి అడ్డగోలు లాజిక్లు చెబుతూ దేశ అభివృద్ధిని క్రిటిసైజ్ చేసే జర్నలిస్టులు, యూట్యూబర్లు, రాజకీయ నాయకులు ఎక్కడ కనిపించినా వాళ్ళకు వెంటనే సమాధానం ఇవ్వండి. వాళ్ళ ప్రాపగండలో మీరు పడకండి, ఇతరుల్ని పడనివ్వకండి. అలా జరగాలి అంటే నిజాలు ప్రజల్లోకి వెళ్ళాలి. దానికి మీరు చేయాల్సిందల్లా మన వీడియోస్ని ఎంత వీలైతే అంత షేర్ చేయండి. మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్ అండ్ జై భారత్.